అందరికీ నమస్కారం. నా పేరు ఎంబారి లింగం, తెలుగు ఉపాధ్యాయుల్ని. ఈరోజు ఎన్నీల ముచ్చట్ల పుస్తకం సృజన సంగమం అనే పుస్తకాన్ని సమీక్షించుకుందాం. తెలంగాణ రచయితల వేదిక తెరవే కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వినూత్న కార్యక్రమం ఎన్నీల ముచ్చట్లు. వెన్నెల్లో కవుల కవితా గానాలు ప్రతి పౌర్ణమి రోజు ఎంతో ఆహ్లాదంగా సామాజిక సమస్యలపై కొనసాగుతాయి. ఇది వినూత్న కార్యక్రమం. ఈ ఎన్నీల ముచ్చట్ల కార్యక్రమం 29 మే 2018 నుండి కామారెడ్డిలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎంతోమంది పాల్గొని తమ కళలను సానబెట్టుకొని మంచి కవులుగా తయారైన వేదిక ఇది. ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమంలో ఇప్పటి వరకు 3 పుస్తకాలు అచ్చువేయించడం జరిగింది. అందులో ఒకటి ఎన్నీల ముచ్చట్లు 1, 2, 3, రెండవది ఎన్నీల ముచ్చట్లు 4, 5, 6, 7, 8, 9, మూడవది ఎన్నీల ముచ్చట్లు 10, 11, 12 సృజన సంగమం. ఎన్నీల ముచ్చట్లు ఏడాది పండుగ పేరుతో ఈ పుస్తకం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వేయడం జరిగింది. సాహిత్య వాతావరణాన్ని ఎప్పుడూ కొనసాగించే ప్రక్రియల్లో ఈ కార్యక్రమం కామారెడ్డిలో ఎంతో ప్రయోజనకారిగా నిలిచింది. ఎంతోమంది కవులతో రాయించింది. కలిసి అభిప్రాయాలను పంచుకునే వేదికగా మారింది. ఈ కార్యక్రమాలు ఎక్కువగా కర్షక్ బీఈడి కామారెడ్డి కళాశాలలోనే కొనసాగాయి. దీనిలో ప్రత్యేకత చొరవతో సహకారంతో అందించిన ప్రిన్సిపాల్, సాహితీవేత్త, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ ఎస్కే రషీద్ గారి సహకారం ప్రశంసనీయం, అభినందనీయం. సృజన సంగమం ఎన్నీల ముచ్చట్లు 10, 11, 12 ఈ పుస్తకంలో సాహితీ వ్యాసాలు, కవితలు, తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలు, చిత్రాలతో పాటు ఉన్నాయి. ఇది ఏప్రిల్ 2019లో వచ్చిన పుస్తకం. ఈ పుస్తకానికి సంపాదకులు తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ గారు. వీరి సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకానికి సహ సంపాదకులుగా అల్లి మోహన్ రాజ్, ఎన్నీల ముచ్చట్లు సమన్వయకర్త ఎనిశెట్టి గంగాప్రసాదులు వ్యవహరించగా, సంపాదక సలహా మండలిలో సూరారాం శంకర్, గన్ను కృష్ణమూర్తి, సుమిత్రానంద్, మంద పీతాంబర్లు వ్యవహరించారు. ఇది తెలంగాణ రచయితల వేదిక తెరవే కామారెడ్డి జిల్లా వారి ప్రచురణ. ఈ పుస్తకంలో మొదట తెలంగాణ రచయితల వేదిక కార్యవర్గ వివరాలు ఉన్నాయి. గఫూర్ శిక్షక్ గారు రాసిన తెరవే ఇది సృజనకారుల వేదిక అనే వ్యాసం పుస్తకంలో మొదట్లోనే ఎంతో ఆకట్టుకుంది. నిబద్ధత, నిజాయితీ తెలంగాణ రచయితల వేదిక కవులకు ఉందని చెప్పారు. అక్టోబర్ 2, 2018లో కామారెడ్డి కర్షక్ బీఈడి కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక తెరవే కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభల వివరాలను, తెలంగాణ భరోసాలు, తీరుతెన్నులు వివరాలను మంద పీతాంబర్ గారు చాలా చక్కగా వివరించారు. ఎన్నీల ముచ్చట్లు ఒక పరిశీలన అనే వ్యాసంలో సమన్వయకర్త అయినటువంటి ఎనిశెట్టి గంగాప్రసాద్ గారు ఇప్పటి వరకు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమ వివరాలను ఈ వ్యాసంలో చక్కగా రాశారు. కామారెడ్డి జిల్లా కవులు, సాహిత్యం, పుస్తకాలు, కవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలనేదే మా ఉద్దేశం. కొత్త తరం కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ వారు మేటి రచనలను చేసే విధంగా శిక్షణ ఇవ్వడం మా యొక్క ఉద్దేశం. ప్రజలకు జవాబుదారీగా, ప్రజల పక్షం నిలిచి సృజనకారుల వేదికగా దీనిని మలిచాము అని చెప్పడం తెలంగాణ రచయితల వేదిక చేస్తున్న ప్రయత్నానికి, కృషికి నిదర్శన వాక్యాలు. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభల సందర్భంగా కార్యదర్శి నివేదిక అల్లి మోహన్ రాజు గారు అందించారు. ప్రధాన కార్యదర్శి నివేదికను దీనిలో పొందుపరచడం జరిగింది. కవిత్వం గురించి, సమాజంలో మార్పును చేదే కవిత్వం అనే వ్యాసంలో గఫూర్ శిక్షక్ గారు ఎన్నో మంచి విషయాలను అందించారు. కవిత్వం అంటే స్వేచ్ఛామంత్రపు మహోజ్వల తంత్రం, దగాపడిన ఆర్తజనుల పొలికేక, ధర్మ ఖడ్గపు మెరుపు పోరు, గర్జించే గగన హోరు, వేవేల సూర్యులను మండించే తాపం, శతకోటి వీరులకు రూపునిచ్చే తేజం అంటారు. ఈ వ్యాసం చదవదగింది. కవిత్వ ప్రయోజనాన్ని ఇందులో రాయడం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో సాహితీ కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, పోరాట ఉద్యమ పథక రచనలో కామారెడ్డి కర్షక్ బీఈడి కళాశాల నిర్వహించిన పాత్ర ఎనలేనిది. ఎంతోమంది విద్యార్థి సంఘాలు చైతన్య శక్తులుగా మారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ కళాశాల కారణమైంది. ఎంతోమంది కవులు, రచయితలకు భరోసాన్నిచ్చి చైతన్య అక్షరాలుగా మార్చడంలో ఉద్యమంలో తోడ్పడింది. దీనిలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్కే రషీద్ గారి పాత్ర ఎనలేనిది. అలాగే సూరారం శంకరం గారు తన వ్యాసంలో రాసిన మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. కర్షక్ బీఈడి కళాశాల గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అవిభక్త నిజామాబాద్ జిల్లా నవలా వికాసం అనే వ్యాసంలో డాక్టర్ నమిలికొండ సునీత గారు నవలా వికాస కార్యక్రమాన్ని తెలిపారు. ఇది ఎంతో ఉపయోగపడే పరిశోధనాత్మక వ్యాసం. నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలున్నాయని సునీత గారు ఆ విషయాలన్నీ ఈ వ్యాసంలో పొందుపరిచారు. కీర్తిశేషుడు డాక్టర్ చాట్ల నరసయ్య గారు పనస హనుమద్దాసు రచనలో జీవనాధార వృత్తుల ప్రస్తావన వ్యాసాన్ని ఈ పుస్తకానికి అందించారు. ఇక ఈ పుస్తకంలో కవులు రాసిన కవితలున్నాయి. అందులో మొదటిది కీర్తిశేషుడు సిహెచ్ మధు గారు రాసిన తూర్పు రేఖలం మనం అనే కవిత. నీ డొక్కలో గుణపాల్ని దించి రాసినటువంటి గన్ను కృష్ణమూర్తి గారి కవిత. అలాగే సూరారం శంకరం రాసినటువంటి విరామం ఓటమి కాదు. అలాగే గఫూర్ శిక్షక్ గారు రాసినటువంటి ప్రశ్న అనే కవిత. అలాగే కవిత శీర్షికతో మంద పీతాంబర్ రాసినటువంటి కవిత. ఎనిశెట్టి గంగాప్రసాద్ రాసినటువంటి నాణ్యత అనే కవిత. కీర్తిశేషులు గరిషకుర్తి రాజేంద్ర రాసిన ఏది కవిత్వం. అలాగే అల్లి మోహన్ రాజు రాసిన రైతన్న అనే కవిత. ప్రసన్న లక్ష్మీ కులకర్ణి గారు రాసిన ఓటు హక్కు అనే కవిత. శేషారావు రాసిన కవి హృదయం కవిత. ఎంబారిలింగం గారు రాసిన సమస్తం సమస్యలే అనే కవిత. గోల్కొండ నరసింహులు రాసిన బడా బాబులు నేటి చోర్లు అనే కవిత. కె నవీన్ రెడ్డి గారు రాసిన సైనికుని ఆవేదన అనే కవిత. అమ్మ గురించి రాసిన సిహెచ్ చంద్రకాంత్ కవిత గారి కవిత అమ్మ. అలాగే కాసర్ల రామచంద్రం రాసిన కలం కదలాలి కవిత. అలాగే గనీబు ప్రభాకర్ రావు గారు రాసినటువంటి నేటి బాధలు పద్యాలతో కూడుకున్నటువంటి పద్యాలు. అలాగే బి నాగభూషణం రాసిన చిరు కానుక కవిత. శివనంది అశోక్ కుమార్ గారు రాసిన నివాళి గీతం కవిత. అల్లాడి నరసయ్య గారు రాసిన పల్లె అందం కవిత. అలాగే మండూరి ప్రభాకర్ రావు రాసిన జీవిత ఫలం కవిత. సామల నరసింహులు రాసిన మాలిన్యం తొలగాలి అనే కవిత. కె శ్రీవాణి శ్రీకాసులు రాసిన పల్లెకు వెళ్ళిన పట్నం అనే కవిత. మరియు దర్పల్లి సాయికుమార్ గారు రాసిన ప్రతిబింబం, అంగడి, ప్రశ్న, శాసనం, దారుణం కవితలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం చివరిలో తెలంగాణ రచయితల వేదిక ఇప్పటి వరకు అంటే 1 జనవరి 2017 నుండి 7 ఏప్రిల్ 2019 వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. అదేవిధంగా చివరగా ఎన్నీల ముచ్చట్లు నిర్వహించిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలు కూడా ఉన్నాయి. సృజన సంగమం ఈ పుస్తకానికి గఫూర్ శిక్షక్ గారు సంపాదకులుగా నిర్వహించారు. ఈ పుస్తక ముఖ చిత్రాన్ని దర్పల్లి సాయికుమార్ గారు చక్కగా అందించారు. ఈ పుస్తకం ఏప్రిల్ 2019లో వచ్చింది. ఇది అందరూ చదవదైన పుస్తకం. ఉపయోగకరమైన సాహితీ వ్యాసాలే కాకుండా చక్కని కవితలు మరియు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డిలో గఫూర్ శిక్షక్ గారి అధ్యక్షతన చేసిన సాహితీ కృషి ఈ పుస్తకం ద్వారా తప్పక మనకు తెలియజేస్తుంది. ధన్యవాదాలు.